కొండారెడ్డి కమ్ అందరికీ ఏమి జరిగిందో టెక్నికల్గా ప్రాక్టికల్గా ఏం జరిగిందో Now we will show actually what happened. కొండారెడ్డి గారు మా ఇంజనీర్ డి ఇంజనీర్ ఒకటి చూపించండి. ఏమైందంటే సార్ ఇక్కడ ఎవరు కట్ చేశారు సార్ సంథింగ్ హ్యాపెండ్ సార్. ఇప్పుడు ఏమైందంటే ఫ్లడ్ వాటర్ వచ్చి ఈ లెవెల్ దాకా అయింది సార్. ఫ్లడ్ పోయేటప్పుడు ఈ లెవెల్ దాకా ఇదే రైజ్ అవుతుంది సార్ వాటర్. ఈ రైజ్ అయ్యేదానికి దీనికన్నా తప్పులు కట్ అయ్యేదానికి ఇక్కడ నుంచి వాటర్ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు యాక్చువల్గా ఫ్లడ్ వాటర్ ఈ లెవెల్ దాకా ఉంది సార్. ఒక 5 నిమిషాల నుండి కిందకు పోతుంది ఆటోమేటిక్గా, దీనికన్నా కింద దిగిద్ది అనమాట. కానీ ఇది ఈ లెవెల్లో ఉండేదానికి వాటర్ ఇక్కడ వాటర్ పోయి ఆ ఏసీలో ఫాల్ సీలింగ్లో పోయి అక్కడ డ్యామేజ్ అయింది. అది సార్ జరిగింది ఇష్యూ. ఆ పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్తే పైప్ లైన్ ద్వారా ఓకే పైప్ సార్ ఇది ఓపెన్ సింపుల్ ఎయిర్ కండిషన్ సంబంధించి ఎయిర్ కండిషన్ సంబంధించి 6th block is assembly council assembly administrative ministers chambers assembly staff ఇటన్నిటికి ఉన్న భవనం ఇది. 4 నెలలైంది ప్రారంభం చేసి. దీంట్లో అసెంబ్లీ సెషన్ జరిగింది, స్పెషల్ సెషన్ కూడా జరిగింది. దీంతోపాటు అసెంబ్లీ నడిచే కాలంలోనే పెద్ద వర్షం కూడా పడింది ఇక్కడ, పెద్ద వర్షం పడింది ఇక్కడ. తర్వాత కూడా 3 వర్షాలు పడ్డాయి. కానీ నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ రూఫ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రూమ్ ఉంటుంది, దాని పక్కన వాళ్ళ పేషి ఉంటుంది, అతనికి సంబంధించిన కార్యాలయాలు అక్కడ ఉంటే వరుస 3, 2 ఉన్న రూమ్స్, దాంట్లోకి నీళ్లు వెళ్ళినాయి. దానికి చాలా విమర్శలు, చాలా కామెంట్స్ వచ్చినాయి. భవంతి నిర్మాణం బాగలేదని, శ్రద్ధ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్లోనని చాలా మాట్లాడారు. శాసనసభ్యులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు. మామూలుగా అసెంబ్లీ నడవని రోజుల్లో శాసనసభ్యులు మాత్రమే వస్తారు ఇక్కడికి, శాసనమండలి సభ్యులు వస్తారు, అధికారులు వస్తారు, మిగతా ఎవరు రానివ్వం జనరల్గా. దట్స్ ఎ రూల్ బుక్లో రూల్. మేము తర్వాత జరిగిన దానికి రాత్రి ఎమర్జెన్సీగా ఏం చేశారంటే, అక్కడ పైప్ లైన్ కట్ అయితే దానికి ప్లాస్టర్ అయ్యి అంటించేసి దాన్ని మళ్ళీ నీళ్లు పోకుండా జాగ్రత్త తీసుకున్నారు. బట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైను ఎవరో కావాలని కట్ చేసినట్టుగా వచ్చింది. పైప్ లైన్ కావాలి కట్ చేసినందువల్ల వచ్చింది. దానివల్ల ఈ కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజీలోంచి కిందకి వెళ్ళిపోవాలి. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజీలోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్లోంచి కూడా కిందకి వెళ్ళినాయి, ఇక్కడ నుంచి కూడా. దాన్ని చిలవలు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే, నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది? ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి? కాబట్టి వెంటనే నేను సమాజం, ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్.
వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకో కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా FSL ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళకు కూడా దీన్ని లోతుగా పరిశీలించమని, పరిశోధించమని, వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు. బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం, అనవసర ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవరు బాధ్యత, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. పైపును ఉద్దేశపూర్వకంగా కోసారని నేను ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్. నార్మల్ కోర్సులో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి, స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది. ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా, కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది. కైండ్లీ ఎగ్జామిన్ ఎందుకు వచ్చింది, ఎవరో ఉండాలా, ఎవరు వాళ్ళు, ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు, విల్ ఇన్వెస్టిగేట్. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ లీక్ వాటర్ అనేది లేదు, ఎందుకంటే ఈ పైపు ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. అంటే దాంట్లో వచ్చిన నీళ్లు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఆగవు. సో దట్ ఈజ్ ఇట్. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే చెప్పండి. సార్, అంటే ఏసీలో నుండి లైట్లో నుండి అన్ని చోట్ల నుండి కూడా వాటర్ ఇందులో వెళ్ళింది వచ్చింది. యూఆర్ మిస్టేకెన్. అలా ఏసీ పైపులకి వీటికి ఇది సంబంధం లేదమ్మా. స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ ఫిలప్ అవుద్ది, మనం వాటర్ పెడతాం కదా, ఈ పెద్ద పైపు నుంచి వెళ్ళిపోద్ది. ఇది కట్ చేసినందువల్ల ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో నుంచి కూడా వెళ్ళినాయి, ఎలాంగ్ విత్ డ్రైనేజ్ పైప్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సార్, అంటే ఇప్పుడు కట్ చేసింది మాక్సిమం మెయింటెనెన్స్ అంతా అసెంబ్లీ అంతా మీ చేతిలో ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నోళ్ళే చేశారేమో, అదే అడుగుతున్నా సార్. నేను ఎవరు అందుకనే ఇన్వెస్టిగేషన్ విల్ రివీల్ ది ఫ్యాక్ట్స్. దట్స్ వాట్ వీ వాంట్ కదా. సార్, ఇక్కడ అంటే కట్ చేసి చెప్తున్నా, మరి సచివాలయంలో నేను ఇవన్నీ నాకు సంబంధం లేదు, నా అసెంబ్లీ సంగతి నేను దీని వరకే చేస్తున్నా. నేను ఆ ఛాంబర్లోకి వెళ్ళినాయి, ఆ పక్క ఛాంబర్లోకి వెళ్ళినాయి, వాళ్ళ కాంప్లెక్స్లోకి వెళ్ళినాయి. లేవు నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ ది అథారిటీ. After preliminary investigation, I am telling the facts. But before fixing somebody, we want a detailed inquiry. And FSL also. Then only I will comment. Okay? ఇది మీరు చూస్తున్నారు, ఇది ఏమనిపిస్తుంది మీకు? నిన్న స్టాఫ్ ఇక్కడ ఏదో వేరే వర్క్ కోసం నేను వర్క్ చేశారని చెప్తున్నారు సార్, అది నిజమా కాదా? No, why do you comment? Let us investigate. Investigate చేద్దామంటున్నా. ఓన్లీ అసెంబ్లీ బిల్డింగ్ వరకే చేయడం ఎంక్వైరీ కదా సార్. అంటే సచివాలయం కూడా నేను వాటర్ ఒక యాక్సిడెంట్, ఒక మిస్చీఫ్, ఒక ఈవెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి దీని మీద నేను వేస్తున్నా స్పీకర్గా. థ్యాంక్ యూ.